మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం దావీదు గొలియాతు చరిత్ర తెలుసు కదా. ఒక మహాబలశాలి భయానకరుడు గొలియాతుని చిన్న యవనస్తుడు అంటే దావీదు చంపిన స్టోరీ అందరికీ తెలుసు కదా. ఆ స్టోరీ నుండి అన్కవరింగ్ ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. దావీదు గొలియాతు హిస్టరీ గ్రేట్ స్టోరీలలో ఒకటి. బైబిల్లో ఫేమస్ అయిన స్టోరీ అది. సమూయేలు మొదటి గ్రంథంలో వ్రాయబడిన చరిత్ర ఇది. ఒక చిన్న గొర్రెల కాపరి గొలియాతు అనే బలశూరుణ్ణి జయించిన స్టోరీ ఇది. ఇది ఫిజికల్ వార్ కోసం మాత్రమే కాదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం కాదు. ద పవర్ ఆఫ్ ఫెయిత్, పవర్ ఆఫ్ కరేజ్, పవర్ ఆఫ్ డిటర్మినేషన్. ఈ వీడియోలో క్యారెక్టర్స్, స్టోరీ, సింబాలిజం అండ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటో ఇవన్నీ క్లియర్గా మనం నేర్చుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. దానితో పాటు లెసన్స్, స్టోరీని బట్టి లెసన్స్ అనేవి కూడా కొన్ని అన్ఫాసినేటింగ్ ఫ్యాక్ట్స్ అనేవి మనం తెలుసుకుందాం. అది కూడా కల్చరల్ అండ్ హిస్టారికల్ కంటెక్స్ట్తోనే తెలుసుకుందాం. అయితే క్యారెక్టర్స్లో ముందుగా దావీదు కనబడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దావీదు ఒక చిన్న గొర్రెల కాపరి, దేవుని చేత ఎన్నుకోబడినవాడు, ఇజ్రాయేలు ప్రజలను ఏలబోయే రాజు. జెస్సీకి పుట్టిన 8 మంది కొడుకుల్లో చిన్నవాడు. ధైర్యము, దేవుని యందు విశ్వాసము, ఈ రెండూ కూడా ఆయుధాలుగా కలిగిన వాడే దావీదు. ఈ దావీదు గొర్రెల కాపరి మాత్రమే కాదు, ఒక మంచి మ్యూజిషియన్ కూడా, ఒక మంచి వారియర్ కూడా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మొదటి 13 వాక్యాలు చూడండి. దావీదు గొర్రెలను చంపి తినే సింహాన్ని అలాగే ఎలుగుబంటిని కూడా చిన్న దావీదు పోరాడి చంపాడు వాటిని. అంత మంచి వారియర్ అలాగే మంచి మ్యూజిషియన్. రెండవ వ్యక్తి గొలియాతు. ఈ గొలియాతు ఫిలిస్తీన్కు చెందినటువంటి యుద్ధశూరుడు, వారియర్. గొలియాతు ఫిలిస్తీన్ వారియర్. 9 అడుగులు ఎత్తున్నాడు, దృఢమైన వాడు, బలశాలి, శరీరం అంతా కూడా యుద్ధ కవచం ధరించిన వాడు. ఇజ్రాయేలు ప్రజలను ఛాలెంజ్ చేస్తున్నాడు, ఒక్కడైనా నన్ను ఎదుర్కోండి అని, పిరికి వాళ్ళు అని. ఎన్నో యుద్ధాలలో ఆరితేరిన వాడు, శౌరుడు, శక్తిమంతుడు, బలశాలి. అలాంటి బలశాలి ఈ గొలియాతు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4వ వాక్యం ప్రకారం ఎవరూ కూడా గొలియాతుని ఎదుర్కోలేకపోతున్నారు, ఎదుర్కోలేరు, ఎవరు ఓడించలేరు, భయపడి పారిపోతున్నారు. ఇక మూడవ వ్యక్తి ఇజ్రాయేలు రాజు అయినటువంటి సౌలు రాజును దేవుడే నియమించాడు. కానీ సౌలు బాధ్యతను విస్మరించి యాజ్ ఎ లీడర్గా ఫెయిల్ అయ్యాడు. ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాడు. దావీదు మీద జలస్ ఉంది. అతని పని, ప్రవక్తన వల్ల ఈ రాజు పొజిషను అండ్ పవర్ అన్నీ కూడా కోల్పోయాడు. ఇక ఇజ్రాయేలు ప్రజలు, ఫిలిస్తీయులు, వీళ్ళిద్దరూ కూడా అపోనెంట్లు, ఇద్దరు కూడా శత్రువులు. ఇజ్రాయేలు సైన్యం, ఫిలిస్తూ సైన్యం చేసేటువంటి యుద్ధం ఇది. ఈ యుద్ధంలోనే ఈ 3 క్యారెక్టర్స్, ఈ 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు ముఖ్యంగా. ఇక అక్కడ ఏం జరిగింది అనేది ఒక చిన్న స్టోరీగా చెప్తే తర్వాత ఇంపార్టెంట్ విషయాలనే చెప్తాను. ముందు అక్కడ ఏం జరిగింది, ఒక యుద్ధం. వ్యాలీ ఆఫ్ ఎలా అనే ప్రాంతంలో జరుగుతుంది ఆ యుద్ధం. ఇజ్రాయేలు సైన్యము, ఫిలిస్తీ సైన్యము చేసే యుద్ధం అది. ఇద్దరూ కూడా ఎంతో కాలంగా శత్రువులు. అయినా ఈసారి ప్రత్యక్షంగా మొదటిసారి యుద్ధం చేయాల్సి వస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మొదటి 2 వాక్యాల ప్రకారం ఈ ఫిలిస్తీ సైన్యంలో బలవంతుడు, భయంకరుడు గొలియాతును ఎవరూ ఎదుర్కోలేకపోతున్నారు. భయపడి ముందుకు రావడం లేదు ఎవరు. ప్రతిరోజు ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాడు. 40 రోజులు అలా ఏమీ చేయలేక, ఎదుర్కోలేక ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలంతా భయంతో ఉన్నారు. అక్కడ యుద్ధం చేస్తున్న అన్నలకు ఆహారం తీసుకురావడానికి దావీదు పంపబడతాడు. అక్కడ వ్యాలీ ఆఫ్ ఎలీలో, ఎలా లోయలో యుద్ధం జరుగుతుంది. సౌలు రాజు సైన్యం అక్కడ ఉన్నారు. దావీదు ఆహారం తెచ్చి వారికి అందచేసి సైన్యంలో కలిసిపోయి ఏమి జరుగుతుందా అని చెప్పి తెలుసుకోవడానికి ప్రశ్నలు వేసి తెలుసుకుంటాడు. ఇలా అనవసరంగా జోక్యం చేసుకుని ఏదో వాగుతున్నాడు అని వాళ్ళ అన్న అయినటువంటి ఎలియాబు దావీదు మీద కోపం వచ్చి, ఎందుకు వచ్చావు, ఇక్కడ పనేంటి, గొర్రెలను ఎవరికి ఇచ్చావు అని వెళ్ళు అని చెప్పేసి పంపించేయడానికి ప్రయత్నం చేస్తాడు. నేనేం చేశాను, వాడు చంపబడతాడు, ఖచ్చితంగా చంపబడతాడు, ధైర్యంగా ఎదుర్కోవాలని ధైర్యం చెప్తుంటే, అన్నలకు ధైర్యం చెప్తుంటే, సైనికులకు ధైర్యం చెప్తుంటే ఈ వార్త సౌలు రాజుకు తెలుస్తుంది. సౌలు రాజు దావీదును పిలిపించి, నీవు గొర్రెలను కాపాడి సింహాన్ని, ఎలుగుబంటిని చంపావు, ఏంటి సీక్రెట్ అంటే, ఆ దేవుడే నన్ను కాపాడాడు, అదే నా సీక్రెట్ అంటాడు. అయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, యుద్ధ భూమికి వెళ్ళమని చెప్పి రాజు తన యుద్ధ వస్త్రాలు దావీదుకు తొడిగి, శిరాస్త్రం పెట్టి, యుద్ధ కవచం తొడిగి, కత్తి ఇచ్చి పంపిస్తే, ఇవేమీ నాకు అలవాటు లేదు, ఇవేమీ నాకు అవసరం లేదు అని, వీటితో వెళ్ళలేను అని చెప్పి వద్దని మామూలుగా వెళ్ళి ఏటి లోయలో 5 సన్నని రాళ్లు ఏరుకుని ఒడిసెలతో యుద్ధభూమికి వచ్చాడు దావీదు. అక్కడ యుద్ధ సైన్యంలో అందరికన్నా గొప్పగా కనిపించే గొలియాతు కనిపించాడు.
గొలియాతుని చూశాడు దావీదు. మామూలుగా లేడు, బలమైనవాడు, ఎత్తున్నాడు, చూస్తేనే భయం వేసేలా ఉన్నాడు. తల మీద రాగి శిరాస్త్రానం ఉంది, యుద్ధ కవచం కూడా ధరించాడు. 5,000 తులాలతో చేసిన రాగితో చేసిన ఆ కవచం ఉంది. కాళ్లకు కూడా రాగి కవచం ఉంది. భుజాల మధ్య రాగి బల్లెం ఉంది. దోణి అంత పెద్ద ఈట ఉంది. ఆ ఈట కొనన 600 తులాల ఇనుముతో చేసినటువంటి ఈటే అది. అంతేకాదు డాలు మోయడానికే ఒకడు ప్రత్యేకించి ఈ గొల్యాతు దగ్గర ఉన్నాడు. ఇలాగా భయంకరంగా కనిపిస్తున్నాడు గొల్యాతు. దావీదు ముందుకు వచ్చి సంచిలో నుంచి రాయి తీసి వడిసెలతో కొడతాడు. ఆ రాయి నుదుటిని చీల్చి నేల మీద పడేలాగా గట్టిగా తగులుతుంది. కేవలం కత్తి లేకుండా వడిసెలతో చంపుతాడు. వాడు బోర్ల పడినప్పుడు పరిగెత్తుకుపోయి వాడి కత్తి తీసి వాడి తల నరుగుతాడు. అంతటి శూరుడిని చంపడం చూసి ఫిలిస్తీన్లు పారిపోతారు. ఇజ్రాయేలు ప్రజలు యుద్ధాన్ని జయిస్తారు. అప్పటి వరకు దావీదు ఎవరికి తెలియదు, చిన్న వ్యక్తిగా మాత్రమే తెలుసు, ఒక గొర్రెల కాపరిగా మాత్రమే తెలుసు. రాజుకు గాని సైన్యానికి గాని తెలియదు. ఆ దావీదే ఆ గొలియాతు తలని యెరూషలేము తీసుకువస్తాడు. దావీదు విజయము ఫిజికల్ విక్టరీ మాత్రమే కాదు, చారిత్రక విక్టరీ మాత్రమే కాదు, స్పిరిచువల్ విక్టరీ కూడా. దేవుని విశ్వాసము ద్వారా చిన్నవాడితో గొలియాతు మీద ఇజ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు దేవుడు. దట్ ఈస్ ద అల్టిమేట్ పవర్, అల్టిమేట్ యూసేజ్. మంచి చిన్నవాడిని యవనస్తుని వాడుకుని దేవుడు విజయాన్ని అందించాడు. అది ఆషామాష విషయం కాదు, చరిత్రలో లిఖించే నిలిచిపోయేటువంటి విజయం. కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. ఒక బలశాలి భయంకరుడైన గొలియాతుని చిన్న యవనస్తుడు చంపిన విషయం ఇది. ఈ గొలియాతు దావీదు యుద్ధం నుంచి కొత్త కోణంలో కొత్తగా మనం ఏం నేర్చుకోవాలి, అసలు మనకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎందుకు అవసరం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ విషయాలు, ఈ లెసన్స్ అనేవి నేర్చుకోవాలి. నెంబర్ 1, బీ బిగ్గర్ దాన్ యువర్ ఫియర్స్. భయాన్ని అధిగమించి ఆలోచించాలి. మన ముందు భయమున్నా వెనుక భయమున్నా సరే ఆ భయంతో వెనకడుగు వేస్తారు, కానీ దాన్ని అధిగమించి ఆలోచించి ముందడుగు వేయాలి. ఇజ్రాయేలు ప్రజలను చూడండి. ఇజ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తున్నారు. వీరి సైన్యంలో ఒక భయంకరమైన వ్యక్తి కనబడుతున్నాడు. 40 రోజుల నుంచి రోజుకు 2 సార్లైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎంత ఛాలెంజ్ చేసినా, ఎంత రెచ్చగొట్టినా సరే ఆ ఒక్కడిని ఎవరూ ఎదుర్కోలేకపోతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. ఇజ్రాయేలు సైన్యమంతా కూడా మరణాన్ని చూసి భయపడినట్టు భయపడుతున్నారు. రాక్షసుని చూసి భయపడినట్టు భయపడుతున్నారు. అలా భయపడి దడపుడుతుంది అందరికీ. ఎవరూ గొలియాతుని ఛాలెంజ్ చేయలేకపోతున్నారు, ఎదుర్కోలేకపోతున్నారు. ఈ విషయాన్ని భోజనం తేవడానికి వచ్చిన చిన్న కుర్రాడు దావీదు విన్నాడు. ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాడు. కానీ చిన్నవాడి మాటలు ఎవరూ పట్టించుకోలేదు. ఏదో ఆవేశంతో అంటున్నాడు, పిల్లవాడు ఏమీ చేయగలడు అనుకున్నారు. గొలియాతు బలశూరుడు, బలమైనవాడు మాత్రమే కాదు, పూర్తి కవచం ధరించాడు, యుద్ధ కవచం ధరించాడు, కత్తి ఉంది, డాల్ ఉంది, శిరస్సానం ఉంది, ఇలా అన్నీ కూడా ఉన్నాయి. దావీదు దగ్గర ఉన్నది మాత్రం కేవలం చిన్న కర్ర, చిన్న స్లింగ్, 5 రాళ్ళు మాత్రమే ఉన్నాయి. గొలియాతు దావీదును చూస్తే ఒక చిన్న పిల్లవాడిగా కనిపిస్తాడు. సరైన ఆయుధం కూడా లేదు, సరైన వయసు కూడా లేదు, కనీసం యుద్ధం ఏంటో కూడా తెలియదు. బట్ ధైర్యంగా ముందుకొచ్చి గెలిచాడు. గొలియాతు తలను చీల్చి ఒడిసెల రాయితో పడగొట్టేశాడు. గొలియాతును చంపేశాడు. అందరూ భయపడి వెనక్కి పారిపోతుంటే దావీదు మాత్రం ఆ భయాన్నే జయించాడు. వారు భయం కన్నా అలుపులయ్యారు. ఆ భయాన్ని అధిగమించాడు దావీదు. మీరు అధిగమించలేని భయాలు, గెలవలేవేమో అనుకునేటువంటి పనులు చూసి భయం వేస్తే ఆ భయాన్ని జయించండి. ఆ భయాన్ని జయిస్తేనే ముందు ఇంకొక అడుగు వేయగలుగుతారు. మనం ఎప్పుడు భయపడకుండానే ముందుకు వెళ్ళాలి, అధిగమించాలి. భయానికి అలవాటు పడి భయంతో వెనకడుగు వేయకూడదు. తక్కువ విషయాల్లోనే ఈ భయానికి స్థిరపడతారు. భయాల బానిసలం మనం, భయాన్ని దాటి వెళ్ళలేం. అలా దావీదు భయాన్ని దాటి గొలియాతును చంపాడు. మనము కూడా భయాన్ని దాటి సమస్యలను సాధించాలి. సమస్యల గురించి ఆలోచిస్తే భయాన్ని అధిగమించినట్టు కాదు. సమస్యల గురించి కాదు ఆలోచించాల్సింది, దాని గురించి చేసిన పని గురించి. పని చేస్తేనే అధిగమిస్తాము, ధైర్యంగా ముందుకెళ్ళాలి. నెంబర్ 2, రెండవది, సైజ్ డస్ నాట్ మ్యాటర్. ఎంత పెద్దగా ఉన్నామనేది సమస్య కానే కాదు. మీరు చిన్నగా ఉండొచ్చు, మీకన్నా ఎదుటి వాళ్ళు బలంగాను పెద్ద సైజులోనూ ఉండొచ్చు, అది మ్యాటర్ కానే కాదు. జీవితంలో పెద్ద సవాళ్ళు ఉంటాయి, చిన్న సవాళ్ళు ఉంటాయి, అపాయాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నీ ఎదుర్కోవాల్సిందే. వాటికి సైజ్ అనేది అడ్డు కాదు, అందరూ ఎదుర్కోవాలి. మీకున్నటువంటి సమస్యలు మీకుంటే వారికున్న సమస్యలు వాళ్ళకుంటాయి. బలమైన వ్యక్తులే చేయగలరు అనుకుంటే అది పొరపాటు. మీ నమ్మకాన్ని బట్టి, మీ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది అదంతా.
దావీదు చిన్నవాడే, గొలియాతు మహా గొప్పవాడు, ఆకారం పరిమాణం అంతా కూడా పెద్దది, రాక్షసుల్లా ఉన్నాడు. దావీదుకి ఏముంది? దావీదు కూడా చిన్న ఆకారం, చిన్న యవనస్తుడు మాత్రమే, కానీ ధైర్యం ఉంది. సైజ్ మ్యాటర్ కాదు అక్కడ, హార్ట్, కరేజ్, కమిట్మెంట్ అక్కడ గెలిచాయి. అవే ముఖ్యం. మీ జీవితంలో కూడా సేమ్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తే అంత పెద్ద సమస్యలనైనా సరే ఎదుర్కోవచ్చు. మీ సమస్య కంటే పెద్దదిగా ఆలోచించండి, ఎక్కువగా పెద్దదిగా ఆలోచించండి, మీ అడ్డంకుల కన్నా ఉన్నతంగా ఆలోచించండి. అప్పుడే మీరు విజయాన్ని పొందుకుంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయత కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి, నమ్మి చేయాలి. నేను చేయగలను అని నమ్మితేనే ముందుకు మనం వెళ్ళగలుగుతాం. సైజ్ డస్ నాట్ మ్యాటర్. ఇక మూడవది, యూటిలైజ్ వాట్ యు హ్యావ్. ఏముంటే అవే చాలు. మీరు ఏం చేయగలరో అవే చేయండి, ఏముంటే అవే వాడండి. చాలామంది ఏమని నిరాశపడతారంటే, నా దగ్గర ఏమీ లేవు, నా దగ్గర ఆయుధాలు లేవు, నాకు లేకపోవడమే సమస్య అనుకుంటారు. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర పవర్ లేదు, నా దగ్గర పాపులారిటీ లేదు, ఇలా ఏవేవో కావాలి అనుకుంటారు. లేని వాటి కోసం భయపడి వెనకడుగు వేయటం, లేదా నేను చేయలేను, అవి నాకు లేవు అని లేని వాటి కోసం ఆశపడడం కన్నా ఉన్న వాటిని ఉపయోగించుకోవడంతోనే విజయాన్ని సాధ్యం చేసుకోవచ్చు. మన దగ్గర ఏమున్నాయో అవే కరెక్ట్గా వాడితే చాలు. దేవుడు నీకిచ్చిన ఆయుధాలు వినియోగిస్తే చాలు. ఏవో లేవని సమస్యను వదలలేం, ఉన్న వాటితోనే సాధించాలి. గొలియాతుకు గొప్ప ఆర్మర్ ఉంది, వెపన్స్ ఉన్నాయి. దావీదుకు కనీసం కత్తి కూడా లేదు, 5 రాళ్ళు మాత్రమే ఉన్నాయి. దావీదు వెనుక ముందు చూడలేదు, అవే సరిపోతాయి, అవే సరిపోయాయి, వాటితోనే గెలిచాడు. గొలియాతు హైట్ ఏంటి, గొలియాతు వెయిట్ ఏంటి? కత్తి, డాలు, శిరస్త్రాణం, కవచం, వెపన్స్ అన్నీ ఉన్నా, ఎన్ని ఉన్నా గెలవలేదు. దావీదు 5 ఒడిసెల రాయిలు పట్టుకొని గెలిచాడు, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటప్పుడు మనకు ఆ స్కిల్ లేవేమో అని, నాకు రాదేమో అనుకోవద్దు. వ్యాపారాన్ని ప్రారంభించాలనో రాణించాలనో అనుకుంటే ఉన్న వాటిని మెరుగుపరుచుకోండి, ఉన్న వాటితో గెలుచుకోండి. చేతిలో ఫోన్ ఉంటే ఫోన్ ద్వారా కూడా సెలబ్రిటీలు అయిపోతున్నారు ఈ మధ్య, సోషల్ మీడియా ద్వారా. ఇలా ఏవేవో గొప్పవి అవసరం లేదు, ఉన్న వాటిని సరిగా ఉపయోగించుకుంటే చాలు, కరెక్ట్గా ఉపయోగించుకుంటే చాలు మీ విజయానికి. ఇక నంబర్ 4, బిలీవ్ ఇట్స్ పాసిబుల్. సాధ్యమే అని నమ్మండి. నమ్మకమే మన విశ్వాసమే, దేవుని మీద ఉన్న విశ్వాసమే మనకి బలం, అదే మన ధైర్యం. గొలియాతును ఓడించటం సాధ్యమని యెజ్రెయేలీలు నమ్మలేదు, అందుకే వారు అతనికి భయపడ్డారు. వారి ఆత్మవిశ్వాసం శూన్యమైపోయింది. అలా శూన్యమైన తరుణంలోనే మరో ప్రక్క దావీదు వచ్చి ఆత్మవిశ్వాసంతో గెలిచాడు. గొలియాతును ఆ సవాలును స్వీకరించి ఆ సవాలు చేసి పడగొట్టాడు. అది సాధ్యమే అని దావీదు ముందు నమ్మాడు, అందుకే ముందుకెళ్ళాడు. మీరు ప్రయత్నించే ప్రయత్నం సాధ్యమే అని బలమైన నమ్మకం ఉండాలి. ఆ విశ్వాసమే మిమ్మల్ని బలపరుస్తుంది. ఆ కాన్ఫిడెన్సే మీరు మరింత పని చేయడానికి సహాయపడుతుంది. మీరు ప్రయత్నించే ప్రయత్నాల్లో సాధ్యమే అని స్టార్ట్ చేసి బలమైన నమ్మకం లేకుండా దేనిని సాధించలేరు, సగంలోనే వదిలొచ్చేస్తారు. మీ ఆత్మ కానీ మీ విశ్వాసం కానీ భయం కన్నా తక్కువ ఉంటే ఫెయిల్ అయిపోతారు. భయం కన్నా ఎక్కువ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ అనేది, ఆ ఫెయిత్ అనేది భయం కన్నా ఎక్కువ ఉంటేనే గెలుస్తాం. సో ముందు మనల్ని మనమే నమ్మాలి, మనల్ని మనమే గెలవాలి. ఇక లాస్ట్ నెంబర్ 5, డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ క్యాపబిలిటీస్. మీ సామర్థ్యాలని తక్కువగా అంచనా వేయకూడదు. మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోవడం, మీకు మీరే ఫెయిల్ అవ్వడం అనేది తప్పు. గొప్పగా ఉప్పొంగిపోయి అతిశయించడం ఎంత తప్పో, తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. గొలియాతుకు దావీదుకు ఏంటి పోలిక? వాళ్ళకి ఎంత తేడా ఉంది. కానీ ఆ యుద్ధం యొక్క ఫలితం ఏంటి? యెజ్రెయేలు ప్రజలు ఊహించిన దానికంటే చాలా భిన్నంగా ఉంది. దావీదు తన సామర్థ్యాలను లేదా తనని తాను తక్కువగా అంచనా వేయలేదు, ఆత్మవిశ్వాసంతో గెలిచాడు. ఆత్మవిశ్వాసం చాలా ఉంది. సో దట్ ఈస్ నీడెడ్. ఒక మనిషికి కావలసినటువంటి క్యారెక్టరిస్టిక్స్, ఏదైనా సమస్యను ఎదుర్కోవడానికైనా, ఒక యుద్ధాన్ని జయించడానికైనా, ఒక సమస్యను సాధించి ఒక భయాన్ని అధిగమించి చేయడానికి దేవుడిచ్చేటువంటి సహాయాలే ఈ 5 క్యారెక్టర్స్ కూడా. ఈ 5 విషయాలు కూడా ఒక మనిషి యొక్క విజయానికి ఎంత ఉపయోగపడతాయో అది మాటల్లో చెప్పలేం. అవి మనం వాడుకలో, అది మనం ఉపయోగించే విధానంలో ఉంటుంది.
ఈ 5 విషయాలు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మన సమస్యలను జయించడానికి, మన జీవితంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులను అధిగమించడానికి కూడా ఉపయోగపడే సూత్రాలు ఇవే, సీక్రెట్స్ ఇవే. దావీదు ఎలాగైతే గెలిచాడో మనము కూడా ఈ సీక్రెట్స్ని బట్టి మనము కూడా గెలవాలి. మనము దావీదులాగా యుద్ధాలు చేసి గొలియాతు లాంటి మహాబలశాలుల్ని పడగొట్టి చంపాల్సిన అవసరం లేదు, యుద్ధాలు జయించాల్సిన అవసరం లేదు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు కానీ, మన భయాలకు కానీ, మన విజయాలకు కానీ ఉపయోగపడే సూత్రాలు ఇవి. అంతేకాదు మన ఆత్మీయ జీవితంలో కూడా, మన పోరాటంలో కూడా ఉపయోగపడే సూత్రాలు ఇవి. పర్టికులర్గా ఏదో ఒక సమస్యను దృష్టి పెట్టి ఈ 5 అప్లై చేసి చూస్తే ఆ తర్వాత ఆ సమస్యకు పరిష్కారం వీటి వల్లే వచ్చింది అని అప్పుడు అనుకుంటారు. మనం ఏంటంటే ప్రసంగాలు వింటాము, ఆ తర్వాత మనం వదిలేస్తాము, తర్వాత నేర్చుకోవడానికి చూస్తాము, కానీ సమస్యను పరిష్కరించేటప్పుడు మాత్రం ఇలాంటివి ఉపయోగించాం. కాబట్టి మనకు పరిష్కారం ఎలా అయిందో తెలియదు, ఆ సమస్య ఏంటో అంతకన్నా తెలియదు, అలా ఉండిపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా మీ జీవితాల్లో అప్లై చేసుకుంటే ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు విజయాన్ని ఎలా అయితే ఇచ్చాడో మీ జీవితంలో మీకు, మీ కుటుంబానికి కూడా అదే విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఇంకేమైనా డౌట్స్ కానీ, సందేహాలు ఉన్నా, మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా కూడా ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ సందేశాల ద్వారా మీరు బలపడి మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సపోర్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్తో మీరు సంప్రదించండి, మీ సహాయాన్ని పంపించండి. దేవుని పనిలో మాతో పాలిభాగస్తులుగా ఉండండి. ఈ విషయమంతా చాలా క్లియర్గా, మంచిగా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి బలపరచునుగాక. ఆమేన్.